ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం వడ్డెపల్లికి చెందిన రంగననేని సురేష్, ఏమలత దంపతుల కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. దసరా పండుగ సందర్భంగా నవ్విపేట మేకల సంత కిటకిటలాడింది. పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వినియోగదారులు మేకలు కొనుగోలు చేసేందుకు తరలి రావడంతో అమాంతం ధరలు పెంచి అమ్మారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే గడ్డి పొసలు కాదు, గడ్డపారలుగా నిలబడి పార్టీని కాపాడుకుంటారన్నది తెలుసుకోవాలని నిజామాబాద్ మాజీ ఎంపీ టీపీసీసీ కంపెయిన్ కమిటీ చైర్మన్ మదయాష్కి గౌడ్ అన్నారు. శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ అభినందన సభలో మదయాష్కి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలలో ఇలా బలహీన వర్గాలకు అవకాశాలు దక్కవని పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న నీటి ఉధృతి కారణంగా శుక్రవారం సాయంత్రం 4 వరద గేట్లు ఎత్తిన అధికారులు శనివారం తెల్లవారుజామున మొత్తం 8 గేట్లు ఎత్తారు. 46,486 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో 6 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాప్లో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూపాయలు 500 కోట్లు ఇవ్వగా మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేని పరిస్థితులు దాపరించాయని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ అంటే గిట్టదా పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు అన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలో జనరల్ సైన్స్ పేపర్ను 2 రోజుల పాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటి వరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేరువేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్కి ఎప్పటిలాగే 1 గంట 30 నిమిషాలు సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది.